ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లా ఉంటుంది నాకు. చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. చరణ్ ఈసారికి సరే ఇంకొక అబ్బాయిని కనరా. మెగాస్టార్ చిరంజీవి ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అవుతోంది. సోషల్ మీడియా యుగంలో ఒక మాటను విమర్శిస్తూ ఉతికి ఆరేయడం, తూర్పార పట్టినట్లుగా కమెంట్స్ చేయడం మామూలు విషయం అయిపోయింది. తాజాగా చిరంజీవి వ్యాఖ్యలపై విమర్శలు చేసేందుకు మహిళా సంఘాలు కూడా రంగంలోకి దిగాయి. ప్రజారాజ్యానికి రూపాంతరమే జనసేన అంటూ చిరంజీవి చేసిన కమెంట్స్ తొలుత విమర్శలకు దారితీస్తే, ఆడపిల్లలపై, కుటుంబ వారసత్వంపై ఆయన మాట్లాడిన మాటలు కూడా మీడియాలో విమర్శల వేడిని పెంచాయి. ఇంటి నిండా అమ్మాయిలే కనిపిస్తున్నారని, తాను లేడీస్ హాస్టల్ వార్డెన్ లా మారిపోయానని చిరంజీవి చెప్పుకోవడంలో కొంత హాస్యమున్న మాట వాస్తవం. రామ్ చరణ్ కొడుకును కంటే బాగుండు అని చిరంజీవి అనడం కొంతమందికి నచ్చలేదు. చిరంజీవి ఆడ శిశువులకు వ్యతిరేకి అని, పురుషాహంకారంతో ఊగిపోతున్నారని కొందరు విమర్శలకు దిగారు. కుటుంబానికి ఒక వారసుడు కావాలని చిరంజీవి కోరుకున్నారు. అయితే ఆడపిల్లలు వారసులు కాలేరా అని ప్రశ్న మొదలైంది. దాన్ని అలా కొనసాగిస్తే పెద్ద డిబేట్ అవుతుందనడంలో సందేహం లేదు. అదే నాకు అర్థం కాలేదు. అంటే వారసుడు అంటే కొడుకే అవుతాడా, కూతురు అవదా? అది ఏమో మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు. కానీ వారసుడు అనేవాళ్ళు కొడుకులే అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది. తన తాతయ్యకు 2 భార్యలని, ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదని చిరంజీవి చెప్పిన అంశాలపై సైతం విమర్శలు వచ్చినా, ఆడపిల్లలపై కమెంట్స్ కు మాత్రం వీర ప్రచారం వచ్చింది. విమర్శకులపై చిరంజీవి అభిమానులు కూడా ఓ రేంజ్ లో విరుచుకు పడుతున్నారు. ఆడ శిశువులు వద్దని చిరంజీవి ఎన్నడూ అనలేదు, అనరు కూడా. ఆయన అభిమానులు అదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వారసుడిగా ఇంట్లో ఒక మగపిల్లాడు ఉండాలని మాత్రమే ఆయన కోరుకున్నారని, ఆడపిల్లలంటే చిరంజీవికి ఎంతో అభిమానమని వారు పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా ఒక విషయం మాత్రం నిజం, ఎంత సెలబ్రిటీ అయినా, లెజెండ్ అయినా చిరంజీవి కూడా మనిషే. ఆయనకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. పైగా మనది మాబోక్రసీ. మాబ్ అంటే జనం. జనాన్ని చూసి తన అస్తిత్వాన్ని మర్చిపోయి రెచ్చిపోయి మాట్లాడేస్తాం. చిరంజీవి కూడా ఆ పని చేశారు. తాను ఏది మాట్లాడినా చప్పట్లు కొడతారని అనుకున్నారు. ముందే చెప్పుకున్నట్లుగా కోడిగుడ్లపై ఈకలు పీకేవారు ఉంటారని చిరంజీవి మర్చిపోకూడదు.